జపానీస్ ప్రజలు తాజా చేపలు తినడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ జపాన్‌లో చేపలు అంతగా దొరికేవి కాదు. కాబట్టి మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లి ఆ చేపలు తెచ్చేవారు. షిప్‌లో ఆ చేపలు తేవడానికి కొన్ని రోజులు టైం పట్టేది. ఫిష్‌లు తాజాగా ఉండకపోవడంతో ప్రజలు వాటిని కొనేవాళ్ళు కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫిషింగ్ కంపెనీస్ తన షిప్‌లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాయి. కానీ ప్రజలు ఫ్రోజెన్ ఫిష్ మరియు ఫ్రెష్ ఫిష్ మధ్య తేడా తెలుసుకొని కొనడం మానేశారు. అప్పుడు ఫిషింగ్ కంపెనీస్ తమ షిప్‌లో చేపల చెరువులను ఏర్పాటు చేశాయి. అలా అయితే సముద్ర తీరం వచ్చేదాకా చేపలు బతికే ఉంటాయని అనుకున్నాయి. అలా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే చేపలు బతికి ఉన్నాయి కానీ తాజాగా లేవు. జపాన్ ప్రజలు తాజా చేపల కోసం ఎంతైనా ఖర్చు పెట్టేలా ఉన్నారు. చివరగా ఫిషింగ్ కంపెనీస్ ఒక తాజా ఆలోచనతో ఆ చేపల చెరువులో చేపలతో పాటు ఒక సొరచేపను వేశారు. దీంతో ఆ సొరచేప కొన్ని చేపలను తిన్నా కూడా మిగతా చేపలు ఆ సొరచేప నుంచి తప్పించుకొని తిరగడం వల్ల అవి తాజాగా ఉండేవి. మన జీవితంలో ఛాలెంజెస్ సొరచేప లాంటివి. ఎన్ని ఛాలెంజెస్ వస్తే అంత గొప్ప వాళ్ళం అవుతాం. మీరేమంటారు? కామెంట్ చేయండి.